ఈ ఫోటోలో విచిత్రంగా కనబడుతున్న జీవి పేరు హార్షు క్రాబ్. ఇవి ఒక రకమైన పీతలు. ఇవి సముద్ర తీరంలో బ్రతుకుతూ ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రవాల్లో వీటి రక్తం ఒకటి. వీటి రక్తానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ రక్తాన్ని మెడికల్ టెస్టింగ్ కోసం ఇంకా వ్యాక్సిన్ తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. యాంటీబయోటిక్స్, ఇన్సులిన్స్, ఇంజెక్షన్స్ ఇంకా ఇతర ఔషధాలని కూడా వీటి రక్తంతోనే పరీక్షిస్తారు. ఫార్మా కంపెనీలు ప్రతి ఏటా వీటి రక్తం కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఇవి అరుదుగా దొరకడం ఇంకా వీటి రక్తాన్ని సేకరించడం కష్టం కావడంతో వీటి ఖరీదు ఎక్కువ. వీటి రక్తం సహజంగా ఎరుపు రంగులో ఉండదు, నీలం రంగులో ఉంటుంది. ఇది 1 లీటర్ ధర వచ్చి సుమారు 15 లక్షల వరకు ఉంటుందట. టై ధరించడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ 7.5% తగ్గుతుందట. మనం ఒక రోజుకి ఎంత దూరం ప్రయాణం చేస్తాం? 10 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, గరిష్టంగా 100 కిలోమీటర్లు. లేకపోతే ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉంటాం. కానీ నిజానికి మనం రోజుకి 26 లక్షల కిలోమీటర్ల పైగా సూర్యుడి చుట్టూ ప్రయాణం చేస్తున్నాం. అది కూడా మనకు తెలియకుండానే. అంటే 1 సెకండ్కి 30 కిలోమీటర్లు. మీరు ఈ వీడియో చూస్తున్న గ్యాప్లో సుమారు 2000 కిలోమీటర్ల పైగా సూర్యుడి చుట్టూ ప్రయాణం చేసి ఉంటారు. అది కూడా మీకు తెలియకుండానే. విచిత్రంగా ఉంది కదా. డిండిమ్ అనే ఒక పెంగ్విన్ ప్రతి సంవత్సరం 8000 కిలోమీటర్ల పైగా సముద్రంలో ప్రయాణించి బ్రెజిల్ ఐలాండ్లో ఉన్న డి సౌజా అనే ఓల్డ్ మ్యాన్ కలిసి వెళ్తుంది. 2011లో ఆ పెంగ్విన్ తార్ మరియు ఆయిల్ కారణం చేత గాయపడి ఒడ్డున పడి ఉంది. అప్పుడు సౌజా గాయాలతో పడి ఉన్న పెంగ్విన్ని అతని ఇంటికి తీసుకువెళ్ళి దాని ఒంటి మీద ఉన్న ఆయిల్ని, తార్ని శుభ్రం చేసి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. మరి ప్రతిరోజు దానికి ఆహారంగా చేపలను తినిపించేవాడు. ఇలా 11 నెలలు దాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. దాని ఆరోగ్యం మెరుగుపడ్డ తర్వాత దాన్ని వలస వెళ్ళడానికి వదిలేశాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అతన్ని చూడడానికి వస్తూ ఉంటుంది. పులుల శరీరం ఆరెంజ్ రంగు మీద నలుపు చారలను కలిగి ఉంటుంది. మనలో చాలామంది ఆ నల్లని చారల్ని ఎంటుకల యొక్క రంగు అనుకుంటాం. కానీ నిజానికి దాని శరీరం మీద అటువంటి చారలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా పులుల శరీరం మీద ఉన్న చారలు మనిషి వేలిముద్రల ఒక్కో పులుకు ఒక్కోలా భిన్నంగా ఉంటాయి.